పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా, అక్కడక్కడ చిరంజీవి లాగా నెగిటివ్ చేసే వాళ్ళకి సినిమా బాగుందని చెప్తాను. ఐలు ఎర్రగా తీసేసాడు అంతే అన్న. మామూలుగా గేమ్ చేంజర్ బాగుంది యాక్చువల్లీ. అవునన్నా అన్న స్టైల్ అయితే అన్న ఈ సినిమా అన్న స్టైల్ ఎర్రగా తీసేసాడు అంతే అన్న. మామూలుగా సినిమా అయితే నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు అన్న? నెగిటివ్ చేసే వాళ్ళకి సినిమా బాగుందని చెప్తాను. వచ్చి సినిమా చూసి మళ్ళీ బయట వచ్చి రివ్యూ చెప్పమని చెప్తాను. అలాంటి వాళ్ళు రెండు సార్లు వచ్చి సినిమా చూడండి, మూడోసారి రివ్యూ ఎలా ఇస్తారు మీరే చూడండి అన్న. వాళ్ళకి మామూలుగా కాదన్నా, దయచేసి అభిమానం ఎక్కేస్తాను. ఫస్ట్ హాఫ్ తోనే పీక్ లెవెల్ ఎక్కేస్తాను రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అన్నా. ఇప్పటి వరకు మీరు ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించడం చూశారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారన్నా. అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ అన్నా, అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. ఇది గ్లోబల్ సినిమా, అందుకని ఏం యాక్టింగ్ అన్న. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ హైలైట్ అయితే అన్న, విలన్ వస్తాడన్న, విలన్ ఎస్జేసూరి యాక్టింగ్ అయితే ఇతను హై వోల్టేజ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇస్తే అతను దానికి తోడు ఇంకో ట్రాన్స్ఫార్మర్ యాడ్ అవుతాడన్న. అప్పుడు ఆ ఇద్దరు మధ్య సీక్వెన్సెస్ అయితే అన్బిలీవబుల్ అన్న. ఇప్పుడు వరకు సీన్ ఎలా అనిపించింది? ఏమమ్మా దీనమ్మ ఏమన్నా షాట్ అన్న. హెలికాప్టర్ మీద వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అసలు సూపర్ అన్న. ఆ ఫైట్ సీక్వెన్సెస్ తోనే బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసి పడేసాడు. హై వోల్టేజ్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేశాడు ఫస్ట్ సీక్వెన్స్ తోనే సూపర్. ఆ ఫైట్ సీక్వెన్స్ తర్వాతనే వెంటనే సాంగ్ వస్తానంట. మచ్చా సాంగ్ అయితే అన్న థియేటర్లో ఎవరు కూర్చొని సాంగ్ అయితే థియేటర్ దగ్గర వెళ్ళిపోయాడు. సాంగ్ ఫైట్ తర్వాత ఐఏఎస్ గా ఎంటర్ అవుతాడు. అసలు ధూమ్ సాంగ్ తో వచ్చేసి అయితే ఎవరు డాన్స్ చేయలేరు. చిరంజీవి గుర్తొచ్చాడు నాకు. డాన్స్ నేను చిరంజీవి సినిమా చూస్తున్నాను, రామ్ చరణ్ సినిమా చూస్తున్నాను, అర్థం కాకుండా ఉందన్న. ఆ విధమైన పర్ఫార్మెన్స్ చిరంజీవి సినిమా. ఇప్పుడే నేను గేమ్ ఛానల్ సినిమా చూశాను. నేను అన్నట్టుగానే సినిమా అయింది. సినిమా 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా కొట్టబోయే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. 4 గంటలకే సినిమా. 4 గంటలకే రాత్రి నుంచి ఇక్కడ పడుకోన్నాను. ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చాను. ఇచ్చి పడేసాడంతే. ఇంకా సినిమాకి 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా, 1,00,000 కోట్లు కానీ రాకపోతే, ఈ సినిమాకి కానీ 1,00,000 కోట్లు కానీ రాకపోతే ఇంకా నేను హైదరాబాద్ కనిపించకుండా పోతాంతే. ఈ సినిమా నేషనల్ అవార్డు పోయి ఆస్కార్ అవార్డు అంతే. సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినా తక్కువే. ఈ సినిమాలో ఉండకపోయా, ఈ సినిమాలో డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఇంకా సంక్రాంతి పండుగ ఎవరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదనమాట. సినిమా చూస్తే చాలు అంతే. ఇంకా సంక్రాంతి పండుగ అంతా సినిమాలోనే ఉందంతే. ఇంకా సినిమాలో పాటలు కానీ రొమాన్సులు కానీ ఎవడో తెలియక చూడకుండా వచ్చేసివా. సినిమా అయితే మామూలుగా లేదు. పుష్ప పక్క రాదు. ఈ సినిమాలో ఒక్క సీన్ తోనే పుష్ప సినిమా కొట్టేస్తాడు అంతే. కాబట్టి సినిమాని అయితే ఎవరు ఆపలేరు. ఎవడో సినిమా బాగలేదని ఎవడన్నా వచ్చాడు కదా. ఇప్పుడే చెప్తున్నా, ఆడనే ఏం చేస్తారో వదిలే. ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఆయన గ్లోబల్ స్టార్ అయినా చెప్పిరా. రామ్ చరణ్ ఎవరు గ్లోబల్ స్టార్ అయినా. గ్లోబల్ అంటే ఏంది? ఈ ప్రపంచంలో ఏ స్టారు లేడో గ్లోబల్ మీద. అసలు గ్లోబల్ స్టార్ అంటే ఈ ప్రపంచంలో లేని స్టార్ ఒక్కసారి. అవును, కరెక్టే. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా, అక్కడక్కడ చిరంజీవి లాగా, ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట. అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట. ముఖ్యమంత్రిగా, కలెక్టర్గా, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా రైతుగా, ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడిగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసారు అంతే. సినిమా
మొత్తం ర్యాంప్ ఆడేశాడు. నీకు ఏ క్యారెక్టర్ వచ్చింది? నాకు ఏ క్యారెక్టర్ అంటే నాకు నాది IAS IPS క్యారెక్టర్ అన్ని ఒకటి కాదు, నాకు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి ఈ సినిమా. ఏదో ఇద్దరు